హలో అండి. వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇవి వెజ్ కర్రీస్లోకైనా నాన్ వెజ్ కర్రీస్లోకైనా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అందుకోసం ఒక 7 అవర్స్ ముందే నేను అలసందల్ని నానబెట్టేసుకొని నీట్గా వాష్ చేసి వాటర్ మొత్తం వంపేసి పెట్టుకున్నానండి. వాటర్ ఏం ఉండకూడదండి ఇవి. ఇలా ఉండాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకోవచ్చు. అందుకోసం నేను మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక 3 మిరపకాయలని ఇలా తుంచేసుకొని, ఇంకా కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, ఇంకొక 2 లవంగాలు, కొంచెం చెక్క కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. వాటర్ ఏం వేయకుండా జస్ట్ ఇవి మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని బ్యాళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మిక్సర్ అయితే ఆగి గ్రైండ్ చేసుకోవాలండి. ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే కింద మొత్తం స్మూత్ పేస్ట్ లాగా అయిపోయి పైన అట్లనే ఉంటాయి. అందుకని ఆగి కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలాగే మొత్తం పిండినంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, ఇంకా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా కొంచెం కరివేపాకు, కొన్ని ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకున్న తరువాత పిండి ఇలా ఉండాలండి. అప్పుడే వడలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా మధ్యలోకి హోల్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువ కాగనివ్వకూడదు, అలా చేస్తే మాడిపోతాయి. ఇలాగే మొత్తం వడలన్నీ ఆయిల్కి సరిపడా మొత్తం వడలన్నీ వేసేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్ మీద కాల్చుకుంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా అలాగే ఉంటాయి. క్రిస్పీగా కూడా రావు, మెత్తబడిపోతాయి. ఇలా వడలు మొత్తం వేసేసుకున్న తర్వాత అటు నుంచి అటు టర్న్ చేసుకుంటా మొత్తం ఎర్రగా కాల్చుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ ప్లేట్లో పెట్టేసుకోవాలి. అంతే అండి. ఎంతో సింపుల్గా చేసుకునే అలసంద వడలు రెడీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.